హాయ్ హలో వెల్కమ్ టు షణ్ముఖ రుచి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి చింత చిగురు పచ్చడి. రైస్లోకి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా కారంగా ఉండే పచ్చడిని ఎలా చేయాలో ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ముందుగా ప్యాన్ హీట్ ఎక్కాక అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా హీట్ ఎక్కాక అందులోకి ఒక 10 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలండి. 10 ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాలు వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత దోరగా వేయించుకోవాలండి. ఇవి దోరగా వేగిన తర్వాత ఇవి బాగా చల్లార్చుకోవాలి. పక్కకు తీసుకొని బాగా చల్లార్చుకోవాలి. మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లోకి మళ్ళీ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 కప్పుల దాకా చింత చిగురు తీసుకొని చింత చిగురు బాగా వేయించుకోవాలండి. బాగా దగ్గరకు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగటానికి ఒక 5-6 నిమిషాలు పడుతుంది. అంతా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా తీసుకొని ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర మిశ్రమం వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత అందులోకి 1 టీ స్పూన్ నువ్వులు, ఒక 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు, తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ముందుగానే తీసుకున్న చింత చిగురు వేసుకోవాలి. వేయించుకొని చింత చిగురు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చింత చిగురులో పులుపు తక్కువ ఉంటేనే కొద్దిగా చింతపండు వేసుకోవచ్చు. మాకు సరిపోనుంది కాబట్టి నేను వేయలేదు. ఇప్పుడు అందులోకి ఒక 5-6 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఒక 5-6 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక అందులోకి హాఫ్ టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మీ తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు తాలింపులో. తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత అందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత ముందుగానే తయారు చేసుకున్న పచ్చడి అందులో వేసుకోవాలి. చింత చిగురు పచ్చడి తాలింపులో వేసుకొని తాలింపు అంతా పచ్చడికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఈ చింత చిగురు పచ్చడి రైస్లోకి వేసుకొని నెయ్యి వేసుకొని పక్కన ఉల్లిపాయ కొరుక్కుంటూ తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉండే ఈ చింత చిగురు పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి. నేను పైనుంచి ఆనియన్ ముక్కలతోటి గార్నిష్ చేసి సర్వ్ చేసుకున్నాను. మీ దగ్గర కొత్తిమీరతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.